నమస్తే. నేను సాహితి, ఇంటర్నేషనల్లీ సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. నేను తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్కి మెసేజ్ లేదా కాల్ చేయొచ్చు. డయట్ ప్లాన్ ఇస్తాను, లైవ్ క్లాసెస్ ఉంటాయి, రికార్డింగ్స్ ఉంటాయి, అండ్ ఆల్సో మీకు ఏదైనా డౌట్ వచ్చినా ఎవ్రీ వీక్ డౌట్ సెషన్స్ కూడా ఉంటుంది. ఇవన్నీ నేనే తీసుకుంటాను, సో మీకు ఆ టెన్షన్ అవసరం లేదు. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి ఫ్యాట్ లాస్, ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్, టోనింగ్, అన్ని రకాల ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనుకోండి. వన్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడు కమర్షియల్ చేసుకోవచ్చు, మీ బాడీలో ఏ ప్రాబ్లం ఉన్నా లేదు ఏం పర్వాలేదు ఫ్యాట్ లాస్ మాత్రమే ఇంపార్టెంట్ అని చాలామంది అనుకుంటున్నారు. సో అదే కంపెనీస్ చాలామంది అడ్వాంటేజ్ తీసుకొని ఫ్యాట్ డైట్స్ చేస్తున్నారు. ఫ్యాట్ డైట్స్ అంటే ఏంటి? పిచ్చి పిచ్చిగా డైట్లు అనమాట. సో ఏమవుతుంది, అది చేసిన రోజులు మీరు తగ్గుతారు, కానీ మీ బాడీలో ఉన్న ప్రాబ్లం ఏదైతే ఉందో అది తగ్గదు. అండ్ అలా మీరు తగ్గుతున్నప్పుడు, అంత తొందరగా అంత వెయిట్ లాస్ అవుతున్నప్పుడు మీరు తగ్గుతుంది ఫ్యాట్ కాదు, మీరు మజిల్ పోతుంది, అన్నెసరీ వైటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీ అవుతారు, ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది బాడీలో. సో చిన్న దెబ్బ తాకిన ఫ్రాక్చర్లు అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. లివర్ మీద బర్డెన్ ఎక్కువ అవుతుంది, కిడ్నీస్ మీద బర్డెన్ పెరుగుతుంది. సో ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఫ్యాట్ డైట్స్ ఇవ్వడం చాలా ఈజీ. ఎందుకంటే అసలు ఫుడ్ మొత్తం తక్కువ చేసేస్తారు, లేదా కార్బ్స్ మొత్తం తీసేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ ఆ ఫ్యాట్ డైట్స్ ఇవ్వడం. కానీ అట్లా ఇచ్చామనుకోండి, వెరీ 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 బ్యాడ్ ఫర్ యువర్ హెల్త్. సో అందరూ ఒకలాగా ఉండరు కదా, సో మీరే జాగ్రత్తగా ఉండాలి, మనమే జాగ్రత్తగా ఉండాలి. సో ఆలోచించండి, ఒక జ్యూస్ తాగితే నేను బెటర్ అవుతానా, లేదా ఫ్రూట్ తింటే బెటర్ అవుతామా? ఫ్రూట్ ఆబ్వియస్లీ మంచిది, లేదా ఆప్షన్ లేనప్పుడు ఆప్షన్ ఉన్నప్పుడు మీకు తాగాలనిపించినప్పుడు వేరు, బట్ మీ ఇష్యూ చూసుకొని. అంతేగాని ఇప్పుడు మీరు జ్యూస్ ఎట్లీస్ట్ టేస్ట్ తాగుతున్నారు అనుకోవచ్చు, సొరకాయ జ్యూసులు, కాకరకాయ జ్యూసులు ఇలాంటివి ఎందుకు? కూరలు వండుకొని తినండి. సో ఎలా తినాలి, మనం ఉన్న ఫుడ్ని ఎలా తింటూ వస్తున్నామో దాన్ని బెటర్ చేసుకోండి. ప్రోటీన్ యాడ్ చేయండి, ఫైబర్ యాడ్ చేయండి, కార్బ్స్ కంటెంట్ చూసుకోండి, ఎంత తింటున్నాం క్వాంటిటీ మేనేజ్ చేసుకోండి, ఎర్లీ డిన్నర్స్ తీసుకోండి, ఎర్లీ స్లీప్ ఉండాలి, మంచిగా ఉండాలి, స్లీప్ క్వాలిటీ బాగుండాలి, ఎక్సర్సైజ్ కంపల్సరీ ఉండాలి. యోగా ఈజ్ మస్ట్. యోగా నేను చెప్తున్నానని కాదు, అంటే నేను యోగా టీచర్ని కాబట్టి మీకు చెప్పట్లేదు, ఎప్పటి నుంచో చెప్పొస్తున్నాను, 10 years నుంచి. నేను అప్పటికి ఇంకా యోగాలో లేకపోయినా యోగా ఈజ్ డెఫినెట్లీ వెరీ వెరీ గుడ్. మనకి అసలు దేవుడు ఇచ్చిన వారం యోగా చేయగలగడం, ఎందుకంటే అసలు ఆర్గన్ ఫంక్షనింగ్ చాలా చాలా బాగా జరుగుతుంది. సో విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కంపల్సరీ ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఇప్పుడు నేను ఈరోజు మీకు చూపిస్తాను ఎలాంటి ఆసనాస్ చేయాలనింది, చూసేద్దాం. సో స్లోగా సెంటర్ తీసుకొని నమస్కార్, చాలా స్లోగా అప్. ఏదైనా ఒక పాయింట్ని చూడండి, అప్పుడే బ్యాలెన్స్ ఉంటుంది, లేకపోతే షేక్ అవుతుంది. ఇప్పుడు స్లోలీ సెకండ్ ఇలా, రైట్ 90, లెఫ్ట్ 45, స్ట్రేట్ లైన్. రేజ్ యువర్ హ్యాండ్స్ అప్, ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫార్వర్డ్ టు పార్శ్వోత్తనాసన్. ఇప్పుడు ఇక్కడ నుంచే స్లోలీ డౌన్, లెగ్ ఫార్వర్డ్ తెచ్చేసుకొని అశ్వసంచాలనాసన్. ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ సెంటర్, స్ట్రేట్ తీసుకోండి. ఇప్పుడు ఫార్వర్డ్ స్ట్రెచ్ అండ్ మళ్ళీ సెంటర్ స్ట్రెచ్, మళ్ళీ స్లోలీ ఫార్వర్డ్ స్ట్రెచ్ and center, forward 3, back 4, back 5, and slowly malli asvasanchalanasan. Inhale, exhale, back to Adho Mukha. Fold your leg forward, Kapotasana. Ivanni 1 2 3 4 5 6 7 8 asanas anamata. Inhale, Malli exhale, back to Adho Mukha. Slowly forward to plank, body straight line. Inhale, knee to elbow 2. Malli back to Adho Mukha. Bend your knees, walk or jump forward, Malasana. One deep breath in and out. Center, inhale, exhale, slowly paiki, Vayunikshasana. ఇప్పుడు స్లోలీ సెంటర్, మళ్ళీ అప్, ఇంటర్లాక్, హ్యాండ్స్ అప్. ఇన్హేల్ లెఫ్ట్, త్రియక్ తడాసన్. ఎక్స్హేల్ సెంటర్. ఇన్హేల్ రైట్, త్రియక్ తడాసన్. ఎక్స్హేల్ సెంటర్ అండ్ నమస్కార్. ఇదంతా ఇప్పుడు మనం లెఫ్ట్ లెగ్ మీద చేసాం కదా, సేమ్ ఇది రైట్ సైడ్ కూడా రిపీట్ చేద్దాం. సింపుల్ ఫ్లో, బట్ మన హెల్త్ ప్రాబ్లమ్స్కి, అంటే లైక్ అన్ని ఆర్గన్ హెల్త్ ఫంక్షనింగ్కి అండ్ ఓవరాల్ బాడీ ఫ్యాట్ లాస్ అవ్వడానికి, టోనింగ్కి ఫుల్ బాడీ ఆసన ఫ్లో అనమాట. సో మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, అడ్జస్ట్ చేసుకోండి లెగ్స్ పర్వాలేదు. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, బెండ్ ఫ్రమ్ యూర్ లో బ్యాక్. మీకు ఎంత కుదిరితే అంత. నీస్ బెండ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇక్కడ వరకే బెండ్ అవ్వడానికి వచ్చింది, ఇక్కడ వరకే ఉంచండి, ఏం పర్వాలేదు, కానీ ఇలా నీస్ బెండ్ చేయకండి. ఓకే, మళ్ళీ స్లోలీ పార్శ్వోత్తనాసన్ నుంచి అశ్వసంచాలనాసన్. ఇన్హేల్,
exhale Adho Mukha. Fold your leg, fold chesi left leg ni forward. Kapotasana, inhale. Neck up తీసుకొని థైరాయిడ్ కి చాలా మంచిది, హార్ట్ కి చాలా మంచిది. మళ్ళీ ఎక్స్హేల్, ఫుల్ బాడీ స్ట్రెచ్ Adho Mukha. Forward to plank, inhale. Exhale, knee to elbow. Malli inhale. Exhale Adho Mukha. Bend your knees. Walk or jump forward, Malasana. One deep breath in and out first. Spine straight. Malli inhale. Hold your toes. Exhale slowly paiki. Malli slowly interlock up. Inhale to your left. Exhale center. Inhale to your right. Exhale center. Relax. ఇది ఇప్పుడు మనం చేసింది 1 రౌండ్. మీరు ఇప్పుడు ఇది 5 to 10 రౌండ్స్ రిపీట్ చేసుకోండి. సో ఫుల్ బాడీ ఎంత వస్తుందో చూసుకోండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, ఒక్క ఆసనకి, ప్రతి ఆసనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వజ్రాసనంలో కూర్చోండి, మనకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది. జస్ట్ నెక్ అప్ అండ్ డౌన్ తీసుకుంటే నెక్ అండ్ స్పైన్ ఇష్యూస్కి చాలా మంచిది, డైజెషన్కి చాలా మంచిది, హార్మోనల్ హెల్త్కి చాలా మంచిది. సో ఇలా రకరకాల అడ్వాంటేజెస్ ఉంటాయి. కానీ నేను ఓన్లీ వజ్రాసన్ చేసి నా డైజెషన్ అంతా ఇంప్రూవ్ అవుతుందా అంటే అవ్వదు. వజ్రాసన్ కూడా యాడ్ చేస్తే ఇంప్రూవ్మెంట్ వస్తుందంటే మనం అన్ని రకాల చేంజెస్ చేస్తాం. మనం ఫుడ్లో కానివ్వండి, లైఫ్ స్టైల్ అండ్ యోగా అంటే ఫుల్ బాడీ యాడ్ చేయండి, అన్ని రకాల ఆసనాస్ యాడ్ చేయండి. ఎక్స్ట్రాడినరీ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మనకు ఫుల్ బాడీ అప్ అండ్ డౌన్. మనం ఇప్పుడు అధోముఖ నుంచి ఫార్వర్డ్ వాకింగ్ వచ్చిన దానికి, అధోముఖలో ఉండి చేతులతో బ్యాక్ వాక్ చేసిన దానికే మీకు డిఫరెన్స్ ఉంటుంది. స్ట్రెంగ్త్లోనే మన ఓన్ బాడీ వెయిట్ని యూజ్ చేసి మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ తీసుకుంటున్నాం యోగాలో. సో ఇప్పుడు బ్యాక్ అండ్ ఫార్వర్డ్ వాకింగ్కి అప్పర్ బాడీ స్ట్రెంథనింగ్, లోవర్ బాడీ స్ట్రెంథనింగ్తో పాటు ఏ ఏరియాకి వస్తుంది, ఏ మజిల్స్కి వస్తుంది మారుతుంది. సేమ్ లైక్ దట్ ప్రతి ఆసన్ చాలా ఆర్గన్స్కి బెనిఫిట్ అయ్యేలాగా హెల్ప్ అవుతుంది. సో ఫుల్ బాడీ పెట్టినప్పుడు ఏంటంటే మనకి హెల్త్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఇది యాడ్ చేసిన తర్వాత దీంతో పాటు ఏం చేస్తారంటే స్లోలీ కాళ్ళ మధ్యలో గ్యాప్ తీసుకుని నా స్లోలీ రైట్ సైడ్, లెఫ్ట్ కూడా లెగ్ సైడ్ తీసుకుని, మీకు అట్లా ఇబ్బంది అనిపిస్తే ఏం చేస్తారంటే చిన్న బెండ్ తీసుకొని అప్పుడు సైడ్ వేస్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది మనకి. కాళీ ఆసన్, గాడెస్ పోజ్, అమ్మవారి నుంచి వచ్చిన ఆసన్. ఇన్హేల్, చాలా స్లోగా ఎక్స్హేల్ అప్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్ అప్. ఇన్హేల్, ఎక్స్హేల్ అప్. మనకి స్ట్రెంగ్త్, పవర్, రెసిలియన్స్ ఇవన్నీ పెరగడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందరూ చేయొచ్చు, ఓన్లీ లేడీస్ అలా కాదు. ఎవ్రీవన్ కెన్ ప్రాక్టీస్ దిస్ ఆసన్. మనకి మొత్తం థైస్ కింద లోవర్ బాడీ స్ట్రెంగ్త్ అవ్వడానికి, పెల్విక్ ఏరియా స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా చాలా మంచిది. సో 5 రౌండ్స్ రానివ్వండి. ఇన్హేల్, ఎక్స్హేల్ అప్. మళ్ళీ ఇన్హేల్, ఎక్స్హేల్, స్లోలీ సెంటర్. ఇప్పుడు స్లోలీ రైట్ కాళ్ళ మధ్యలో డిస్టెన్స్ తీసుకోండి. పార్శ్వోత్తనాసనంలో మనం ఎక్కువ డిస్టెన్స్ ఇవ్వము, కానీ వీరభద్రాసనంలో డిస్టెన్స్ కొంచెం ఎక్కువ ఉండాలి. సో స్లోగా ఫార్వర్డ్ 1 2 3, కొంచెం చూసుకొని జాగ్రత్తగా 4 5, ఇలా 10 రౌండ్స్. మళ్ళీ సేమ్ స్లోలీ లెఫ్ట్. మీరు ఇంత స్పీడ్గా తిరగాల్సిన పని లేదు, జస్ట్ వెరీ కేర్ఫుల్, చూసుకుని తీసుకోండి. రైట్, స్టార్ట్ 1 2, కేర్ఫుల్గా 3, చిన్న స్ట్రెచ్ వచ్చినా సరే ఫస్ట్లో 4, ఇలా చిన్న స్ట్రెచ్ తీసుకున్నా ఓకే. మీకు కంఫర్టబుల్ అయినా కొద్ది స్ట్రెచ్ పెంచవచ్చు. అండ్ 5, సెంటర్, రిలాక్స్. మళ్ళీ కాలు 2 దగ్గరికి, అప్ డౌన్, రిలాక్స్, అప్ డౌన్, రిలాక్స్. దులిపేసి పర్ఫెక్ట్. సెంటర్, నో, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, డౌన్. ఊర్ధ్వ తాడాసన్ మనం కాఫ్ మజిల్స్ని బాగా స్ట్రెచ్ చేస్తుంది కదా. సో లోవర్ బాడీ స్ట్రెంగ్త్ అవ్వడానికి, నీ స్ట్రెంగ్త్ అవ్వడానికి, ఫుట్కి, యాంకిల్కి అన్నిటికీ చాలా మంచిది. వెరికోస్ వీన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచిది. సో 100%. ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి కూడా వండర్ఫుల్ ఆసన ఇది. సో స్లోలీ సెంటర్ అండ్ రిలాక్స్, అండ్ అప్ డౌన్, రిలాక్స్. నౌ స్లోలీ 1 2 3 4 5 6 7 8 9 10 11 12
30 రౌండ్స్ తీసుకొని సుఖాసన్ లేదా సుఖాసన్లోనే కంఫర్టబుల్ సుఖాసన్లో కూర్చొని లేదా యోగ నిద్ర శవాసన్లో యోగ నిద్ర సుఖాసన్లో మెడిటేషన్ లేదా చాంటింగ్ లేదా ప్రాణాయామం తీసుకొని మీరు రిలాక్స్ అవ్వచ్చు. సో యోగా ఆసన్స్ ప్రాక్టీస్ అయిన తర్వాత కంపల్సరీ కాసేపు రిలాక్సింగ్ ఉండాలన్నమాట. అయితే ప్రాణాయామం లేదా యోగ నిద్రలో. సో కంపల్సరీ ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. కుదిరితే క్లాసెస్ రండి, ఎందుకంటే చాలా బెనిఫిట్ అవుతారు. నేను ఉంటాను కాబట్టి చూస్తూ ఉంటాను ఎవ్రీథింగ్. మీరు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. సో మనం బాగా హెల్ప్ చేయగలుగుతాం. అండ్ ఫస్ట్లో ఎప్పుడైనా సరే గురువుతో టీచర్తో ప్రాక్టీస్ చేసింది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో మీకు అలా కుదరదు అనుకుంటే వీడియోస్ చూసైనా ప్రాక్టీస్ చేసుకోండి. యోగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకొని హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండండి. ఓం నమః శివాయ.